ఇక డీటెయిల్స్ చూసినట్లయితే నేడు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఉదయం 10 గంటలలోపే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఆ తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు. జర్నలిస్ట్ రైట్. నేడు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ కు సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఉదయం 10 గంటలలోపే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మరి పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఈ రోజు గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్ష జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మొత్తంగా 563 పోస్టులతో కూడా నోటిఫికేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ గ్రూప్ 1 సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష కొనసాగబోతుంది. అయితే పరీక్ష సమయానికి సరిగ్గా అర్ధగంట అంటే 30 నిమిషాల ముందు అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా గేట్లన్నీ కూడా మూసివేయనున్నారు. పరీక్ష అంతా కూడా సజావుగా జరగడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తంగా 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇదే నేపథ్యంలో పరీక్షకు మొత్తంగా 4,03,000 మంది అభ్యర్థులు కూడా హాజరు కానున్నటువంటి పరిస్థితి. శిక్షణ పొందినటువంటి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ హాజరు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లు, పరీక్షా కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుంచి 5 కేంద్రాలు తనిఖీ చేసే విధంగా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పరీక్షకు పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే కాకుండా పరీక్ష కేంద్రాల వద్ద కూడా మొత్తంగా పూర్తిగా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా పోలీసులకు తగిన విధంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి బస్సులకు కూడా ఇప్పటికే మరో గంట సేపట్లో ఇక పరీక్షా కేంద్రాల వద్ద గేట్లన్నీ మూసివేయబోతున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా అయితే ఇటు టీజీఎస్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం 563 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో మరో గంట సేపట్లో ఈ పరీక్ష ప్రారంభం కాబోతుంది. పరీక్షకు 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 4,03,000 మంది పరీక్షకు హాజరు కాబోతున్నట్లు కూడా మనం చెప్పొచ్చు. తేజ, మనం చూసుకున్నట్టయితే మనకి ఇదివరకు పేపర్ లీకేజ్ ఇష్యూస్ అయితే చాలానే మనం చూసాం. బట్ ఈసారి అలా జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది అమూల్య. ఎందుకంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, పూర్తి స్థాయిలో ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద స్ట్రాంగ్ రూముల వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఆ చుట్టూ కూడా సీసీ కెమెరాలతో పాటు ప్రతి 3 నుంచి 5 కౌంటింగ్ 5 కేంద్రాలు ఏవైతే పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర తనిఖీ చేసే విధంగా కూడా ప్రతి 3 నుంచి 5 కేంద్రాలు తనిఖీ చేసే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఏ విధమైనటువంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో
కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే అక్కడ చేసినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే మనం చెప్పాలి అమూల్య. రైట్, థ్యాంక్ యూ తేజ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మరి భద్రాద్రి వరకు చూసుకున్నట్టయితే ఆ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి నవీన్? రైట్ అమూల్య, నేడు జరగనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినటువంటి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిసిన పరిస్థితి కూడా ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,875 మంది యొక్క పరీక్షకైతే హాజరు కానున్నట్లుగా మొత్తం వీరికి మొత్తం 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు అయితే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి 9 గంటల నుంచి కూడా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 10 గంటలకు ఈ యొక్క పరీక్షా కేంద్రాల అంటే గేట్లు మూసివేస్తారని కూడా అధికారులు అంటే 1 నిమిషం ఆలస్య నిబంధన అమలులో ఉన్నట్లయితే అధికారులు చెప్పారు. అయితే అభ్యర్థులతో పాటు సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని కూడా వీరు చెప్పారు. హాల్ టికెట్లు TSPSC సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, అభ్యర్థి తప్పకుండా హాల్ టికెట్లతో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డును అయితే క్యారీ చేయాలని కూడా వీరు చెప్పారు. అదేవిధంగా ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద మొత్తం 144 సెక్షన్ అమలులో ఉన్నట్లుగా కూడా చెప్పారు. ఎవరు కూడా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కూడా తిరగడానికి వీల్లేదంటూ కూడా వీరు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మహిళా అభ్యర్థులకు సంబంధించి అంటే మహిళా అభ్యర్థుల తనిఖీలకు సంబంధించి ప్రత్యేక లేడీ సిబ్బందిని కూడా నియమించినట్టుగా కూడా వీరు తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు కానీ ఇంటర్నెట్ సెంటర్లు కానీ తెరిచి ఉంచరాదని వీరు అంటే ఇటు జిల్లాధికారుల ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే బయోమెట్రిక్ ద్వారా అంటే ఈ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మొదటిసారిగా ఈ బయోమెట్రిక్ విధానాన్ని అయితే అభ్యర్థులు అందరూ అనుమతించేలా వీరు చర్యలు చేపట్టారు. అయితే బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్నందున అంటే సిబ్బందికి అయితే అభ్యర్థులు అందరూ కూడా సహకరించాలని కూడా ఇటు జిల్లాధికారులు అయితే అంటే తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే మాత్రం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామనేది ఇటు పోలీస్ శాఖ వారైతే తెలిపిన పరిస్థితి. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు మొత్తంగా పూర్తి చేసినట్లు జిల్లాధికారులు అయితే మొత్తం తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది అమూల్య. నవీన్, మరి ఇప్పుడు చూసినట్టయితే 10 గంటల లోపు పరీక్షా కేంద్రానికి వచ్చిన వారిని అలౌ చేస్తున్నారు కదా, మరి 10 గంటల తర్వాత వచ్చి అలా వెనుదిరిగిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా, స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే 10 గంటల వరకు అయితే ఈ యొక్క ఏదైతే 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే దాంట్లో నిల్వ చేస్తారు. 10 గంటల నుంచి అయితే ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఈ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ 10 గంటల తర్వాత అభ్యర్థులు ఎవరు వస్తారనేది అంటే చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికారులు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థులకు సంబంధించి వీరు అనేక సార్లు కూడా అంటే ఈ యొక్క వార్తల ద్వారా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పరీక్షల రాసే అభ్యర్థులు అయితే ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను చూసుకోవాలంటూ ఎక్కడ కూడా అంటే పరీక్షా కేంద్రాలకి ఆలస్యంగా చేరుకోకూడదని వీరందరూ అభ్యర్థులకు తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇటు అధికారులు అయితే మొదటి నుంచి కూడా అభ్యర్థులకు సంబంధించి పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకోవాలని చెప్తున్న పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో 10 గంటల తర్వాత ఏ ఒక్క అభ్యర్థి వచ్చినా కూడా పరీక్షా కేంద్రాలకి పంపించమని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక నేడు గ్రూప్ 1 పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే ఈ పరీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి వచ్చిన వారిని అధికారులు అనుమతిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అధికారులు? కూడా పరీక్షల కోసం ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా పరీక్ష రాసే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి
పరీక్షా కేంద్రాల వద్ద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అభ్యర్థులను లోపలికి పంపించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా అధికారులు అయితే చేశారు. 10 గంటల లోపు వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించి 10 గంటలు దాటిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించేటువంటి వీలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 105 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 44,339 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 17 పరీక్షా కేంద్రాల్లో 9,092 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. హన్మకొండ జిల్లాలో 45 పరీక్షా కేంద్రాల్లో 22,665 మంది పరీక్ష రాస్తుండగా జనగామ జిల్లాలో 14 సెంటర్లో 3,697 మంది, భూపాలపల్లి జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలు ఉండగా 4,473 మంది, మహబూబాబాద్ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఉండగా 4,412 మంది పరీక్ష రాసేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చాలా కాలం తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్న అభ్యర్థులు అయితే ఆసక్తిగా ఎదురు చూశారు. అనేక కాలం పాటు పరీక్షలు ప్రిపేర్ అయ్యి గతంలో పరీక్ష రాసినప్పటికీ కూడా పేపర్ లీక్ కావడంతో అభ్యర్థులు అయితే నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈసారి అవకాశం కల్పించి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా పరీక్షలు నిర్వహించేలా అధికారులు అయితే చర్యలు చేపట్టాలని ఇప్పటికే అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. నేడు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఉదయం 10 గంటలలోపే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఆ తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అనుమతించేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా 31 జిల్లాలో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు. ఇక ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవబోతున్నారు? అండ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఉపేందర్? మూల్య తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మాత్రం ఈ రోజు జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరగనుంది. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 18,403 మంది అభ్యర్థులు అయితే పరీక్షకి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు మాత్రం ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి అయితే అధికారులు అయితే ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.3 లక్షల మంది అభ్యర్థులు కూడా పరీక్ష అయితే రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక 10 తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతించబోమని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది గ్రూప్ 1 పరీక్షలోని దాదాపుగా 563 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంతో ఇటు డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, ఏదైతే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, అటు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇంకా
జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే టీఎస్పీఎస్సీ కూడా పలు నిబంధనలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు బూట్లు ధరించకూడదని, ఓన్లీ చెప్పల్స్ మాత్రం వేసుకొని రావాలని చెప్పేసి అయితే నిబంధన పెట్టారు. అదేవిధంగా తొలిసారి ఇటు బయోమెట్రిక్ వేలిముద్రలు కూడా రికార్డింగ్ చేస్తున్నారు. అయితే మెహందీ లాంటివి ఏదైతే ప్రింటెడ్ రంగులు వేసుకోకూడదని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక క్యాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, అదేవిధంగా టాబ్లెట్లు, ఇటు పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా నిషేధం అని చెప్పేసి అయితే ఇప్పటికే నిబంధన పెట్టారు. అటు లాగ్ బుక్లు, అదేవిధంగా లాంగ్ టేబుల్, వాలెట్, ఏదైతే ప్యాడ్లు కూడా తీసుకొని రావద్దని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తీసుకురావద్దని అయితే చెప్తున్నారు. ఇక అభ్యర్థులు మాత్రం ఐడి కార్డు, హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మాత్రం మరొక ఫోటో తెచ్చుకోవాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే నిబంధన కూడా పెట్టారు. అయితే ఉదయం ఏదైతే 9 గంటల నుంచి కూడా ఇప్పటికే పరీక్ష కేంద్రాలు కూడా విద్యార్థులను అయితే అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి అయితే ఇప్పుడే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 52 పరీక్షా కేంద్రాలకు సంబంధించి అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరీక్షా కేంద్రాలకు సమీప సెంటర్ లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, షాపులు అయితే మూసివేశారు. ఇటు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేకంగా ఏదైతే బయోమెట్రిక్ విధానంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఉదయం ఏదైతే ఓఎంఆర్ షీట్ లో కూడా ముందుగానే అభ్యర్థి పేర్లు వివరాలు ఉంటాయని చెప్పేసి 9 గంటల నుంచి 10 గంటల వరకు అయితే విద్యార్థులు అయితే అలౌ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే బయోమెట్రిక్ కావచ్చు, దానికి సంబంధించి హాజరు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి మ్యాండేటివ్ కార్యక్రమాలన్నీ కూడా ఈ 10 గంటల్లో మాత్రం ఖచ్చితంగా కూడా నిర్వర్తించాలి. 10:30 నుంచి మాత్రం ఎగ్జామ్ 1 గంట వరకు అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. పరీక్ష కేంద్రానికి అలౌ అయిన తర్వాత మాత్రం బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ 1 గంట తర్వాత మాత్రమే బయటికి పంపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే నిబంధన పెట్టారు. విద్యార్థులు కూడా ఆ దిశగా కూడా ప్రత్యేకంగా అంటే సమాయత్తమై రావాలని చెప్తున్నారు. ఇక పరీక్ష జరిగే హాల్లో ప్రతి ప్రాంగణం కావచ్చు, పరీక్ష కేంద్రం కావచ్చు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరిస్తున్నామని చెప్తున్నారు. ఇక ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 52 పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఏదైతే జిల్లా అధికారులు కావచ్చు, సెక్టోరియల్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటు 52 మంది శాఖ అధికారులను, 184 మంది గుర్తింపు అధికారులను కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీనియర్ జిల్లా అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్ గా కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థులకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థికి మధ్య కనీసం 4 ఫీట్ల దూరం ఉండేలా కూడా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఏదైతే టీజీపీఎస్సీ పరీక్ష గ్రూప్ సర్వీస్ పరీక్షకు సంబంధించి 563 పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ నేపథ్యంలోనే ప్రతిష్టమైన బందోబస్తు నేపథ్యంలోనే ఈ పరీక్ష అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే పరీక్ష కేంద్రాలకు ఉదయం 9 గంటల నుంచి కూడా అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్క్రైబ్స్ ఏదైతే వికలాంగులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా స్క్రైబ్స్ ను కూడా ప్రత్యేకంగా వారికి సహాయకులను కూడా నియమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే సీనియర్లు ఇన్విజిలేటర్లుగా ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారందరికీ సహాయకులుగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరీక్ష కేంద్రాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ విద్యార్థులను కూడా ప్రతి అణువును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక మహిళా విద్యార్థులకు సంబంధించి వారందరినీ కూడా ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసి అక్కడ కూడా వారిని అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బురకాలు అటువంటివి వేసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా నిబంధనల ప్రకారం తనిఖీ చేసిన తర్వాతనే వారిని అయితే పరీక్ష కేంద్రానికి అయితే అలౌ చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 52 పరీక్ష కేంద్రాలకు 18,403 మంది అభ్యర్థులు మాత్రం ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.